నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇది బండి సంజయ్ గురించి నేను మాట్లాడడం జరిగింది. గిరీష్ దారుమన్ అని చెప్పేసి ఆయన మీద దాడి ఘటనలో ఆయన గత 2-3 సార్లు మా నేరెళ్ళ ఇష్యూ గురించి సంజయ్ క్వశ్చన్ చేయడం జరిగింది. నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆయన పైన దాడి జరిగింది కాబట్టి దాడితో మాట్లాడుతూ నేను నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందనే విషయాన్ని నేను సంజయ్ క్లియర్గా వేయడం జరిగింది. ఈ వీడియోలో సంజయ్ అన్నను కానీ ఎక్కడ నేను బెదిరించినట్టు కానీ ఏదో చేసినట్టు కానీ చేయలే. నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు బండి సంజయ్ అన్నను నమ్మి నిలబడ్డాము. నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి సంజయ్ అన్న వచ్చి కేసులు టేకప్ చేస్తా, మీరు నా మాట మీద నిలబడి ఉంటే మీరు ఎటు పోవద్దు, మీరు ఎటు వినగానే రేపు ప్రొద్దున ఈ గవర్నమెంట్ ఉల్టా అయితే నా జీవితం ఖరాబ్ అయితే మీరు మాట మీద నిలబడతారా అంటే నేను కేసు కొట్లాడతా అని చెప్పింది వాస్తవము. ఆయన చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటే అదే రోజు ఆయన చేతిలో చేసేసి ప్రమాణం చేసినాము. నేరెళ్ళ సంఘటనలో మాకు న్యాయం జరిగేదాకా మేము ఎక్కడికి పోము, కంపల్సరీ మీ వెంట ఉంటామని చెప్పడం జరిగింది. నేరెళ్ళ సంఘటన జరిగిన తర్వాత రాబోయే గడిచిన కాలంలో ఎస్సీ కమిషన్ వచ్చింది. ఎస్సీ కమిషన్ అప్పుడు క్షేత్రస్థాయిలో కొట్లాడింది ఈయననే, క్షేత్రస్థాయిలో తీసుకొచ్చింది ఆయననే. తీసుకొచ్చినప్పుడు ఎస్సీ కమిషన్ అనేది నేరెళ్ళలో ప్రజాకోర్టు పెట్టింది. ప్రజాకోర్టు పెట్టి ఏమన్నది, ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్ ఉన్నాడో, ఎస్ఐ రవీందర్ ఉన్నాడో, కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు ఎక్స్గ్రేషియా కానీ ప్రభుత్వం కానీ ప్రకటించాలని చెప్పింది. ఆ ఎస్సీ కమిషన్ రిపోర్టు 8 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు రాలేదు. నేను ఈ 8 సంవత్సరాల నుంచి సంజయ్ అన్నను చాలా సందర్భాల్లో అడిగిన, అన్నా నేరెళ్ళ కేసు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, బాధితుల మందరం ఆగమం అయిపోతున్నామన్నా, మా బతుకు తెరివేందన్న అంటే, హరీష్ మేము కేసు జరిగినప్పుడు నా మాట నమ్మి నిలుస్తున్నారు, ఇష్యూని బయటకు తీసుకొచ్చిన, ఇంట్లో మీకు ఆర్థిక సాయం చేసి మిమ్మల్ని ఆదుకోనని చెప్పిండు. ఆయన మాటను నమ్మినాం, ఆయన మాట కట్టుబడి ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఆయన గురించి కొట్లాడినప్పుడేమో మేము మంచిగా కనబడ్డాము. ఇప్పుడు ఆయన ఈ ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందన్నా మరి మాకు ఎప్పుడు ఎట్లా న్యాయం చేస్తామని అడిగితేనేమో ఈరోజు ఒక చిల్లర వాళ్ళకు బీర్లు బిర్యానీలు తినిపించుకుంటా చిల్లర కూడా వాడు నా కొడుకంత వయసు కూడా లేదు, వాడు వంశరెడ్డు, వాడు తోడుకలు తీస్తాననుకుంటా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే. నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు నీతో మాట్లాడించినప్పుడు ఎక్కడున్నాడు రా, బండి సంజయ్ నాకు తెలియదా, బండి సంజయ్ నాకు తెలియదా నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఏడుకోరా, నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు నేరెళ్ళ సంఘటనలో బండి సంజయ్ మాతో మాట్లాడిన మాటలు మేము ఆయనతో మాట్లాడిన మాటలు నీకు ఏమైనా తెలుసా చెప్పు, సమాధానం చెప్పరా. ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో వాట్సాప్లలో ట్రోల్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? నా దగ్గర ప్రతిదీ ఆధారంతో సహా ఉన్నది. నేను సంజయ్ అన్న కనుక కంపల్సరీ బయట పెట్టడానికి కంపల్సరీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఆయనకు కూడా తెలుసు ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడాడు, మేమేం మాట్లాడుతున్నాము, ప్రతి విషయం నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. నేను ఇప్పుడు ఆయన అడిగేది ఒకటే, మాకు అన్యాయం జరిగింది, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇయ్యు. హైకోర్టులో సీరియస్గా కేసు నడుస్తుంది. మరి అప్పుడు నేరెళ్ళ కేసులో సీరియస్గా అయినా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని బయట తీసుకొచ్చినప్పుడు కొట్లాడదని చెప్పినప్పుడు ఎస్సీ కమిషన్ నేను అడగకపోతే ఎవరు అడుగుతారో? వంశీ సమాధానం చెప్పరా నువ్వు? ఎవరన్నా నీకు చెప్పమని చెప్పింది? వాస్తవాలు బయటకు తీద్దాం రండి, వాస్తవాలు ఉన్నాయి నా దగ్గర. పైసలు ఇచ్చాడు ఎవరన్నా పైసలు అడిగింది? బండి సంజయ్ నేను పైసలు అడిగినారా? సంజయ్ అని చెప్పారు పైసలు ఇచ్చాడు అని నాకు ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తే ఊ కూడా ప్రసక్తి లేదు బిడ్డ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడే ప్రసక్తి లేదు. పైసలు ఇచ్చిందని ఆరోపణ చేస్తే ఏ రకంగా ఇస్తాడు, ఏ రకంగా ఇచ్చిండు ఆయన, దేని గురించి ఇచ్చిండు? ఆయన ఏ మాట మాట్లాడుతూ మేము ఏ మాట కట్టుబడి ఉంటే ఇలా మాట మాట్లాడుతున్నాయా? ఆయన కదా మాట్లాడాల్సింది. నువ్వే రా చిల్లరగా కొడుక, నువ్వు నా గురించి మాట్లాడలేదురా. నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఇప్పటికైనా నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందనే విషయము బీజేపీతో పాటు ప్రతి పార్టీకి తెలుసు. ఇవాళ నేరెళ్ళ కేసు నిర్వీర్యమైందని ఎవరి వల్ల జనానికి తెలియదా? 8 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, ప్రజలకు తెలియదా ఎవరు నీరుగార్చారు నేరెళ్ళ కేసు అనేది? ఇలా పైసలు తీసుకున్నట్టు ఎవరు పైసలు ఇచ్చింది? బండి సంజయ్ ఎందుకు పుణ్యానికి ఇచ్చిండా? నాకు బండి సంజయ్ పుణ్యానికి ఇచ్చిండా? ఆయన ఇచ్చిన పైసలతో లాడ్జీలు కట్టుకున్నా, బిల్డింగ్లు కట్టుకున్నా, లేకపోతే టొయోటా ఫార్చునర్లు కొనుక్కున్నా? ఎవరో మీద చెప్పని మాట్లాడి ఎవరో యూజ్లెస్లో. నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. సంజయ్ అన్న ఇట్లాంటి చిల్లర వ్యక్తులతో మాట్లాడించి నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకోకు. 8 ఏళ్ళు నేను నమ్మిన, 8 ఏళ్ళు నీ మాటకు విలువించిన, 8 ఏళ్ళు నువ్వు ఎట్లా చెప్తే అట్లిన్నా, 8 ఏళ్లలో ఎలక్షన్ ప్రచారం నువ్వు ఎట్లా తిరిగిమాట అట్లా తిరిగినా, నీకోసం కూడు గుడ్డ అన్ని మనసు నీ ఇంటికాడ ఉన్నా. ఏ ఒక్క రోజైనా నువ్వు నన్ను తిన్నావని అడిగినావా? ఏ రోజు కూడా అడగలే. ప్రతి ఎలక్షన్ ప్రచారంలో నేరెళ్ళ హరీష్ నా తమ్ముడు నా బాధితుడు అని చెప్పేసి ప్రతి స్టేజ్ ఎక్కించినావు. కరీంనగర్ నుంచి మొదలుపెడితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లాగా ప్రచారం చేయించినావు. ఏ ఒక్క రోజైనా నన్ను ఎందుకు తీసుకోపోతావు నేను అడిగినా? నాకు అన్యాయం చేసినప్పుడు న్యాయం చేసడానికి వచ్చిండు, నాకు న్యాయం చేస్తాడని నమ్మకం కలిగించుండు, అందుకే నిలబడ్డా అని చెప్పేసి నిలబడ్డా.
సమాధానం చెప్పు సంజయ్ అన్నకి చిల్లరగలతో ఏందన్న నాకు నీకు నాకు కదా, నేను నీ గురించి మాట్లాడుతున్నాను, నా గురించి మాట్లాడాలి కదా. ఇష్యూ జరిగినప్పుడు నీకు నాకు కదా తెలిసింది. ఆ రోజు నువ్వు ప్రమాదం చేయించుకోలేదన్నా, కేసు నుంచి బయటకు పోతే మళ్ళీ నా జీవిత సమస్య నువ్వు ప్రమాదం చేయించుకోలేదన్నా. ఇదే కేటీఆర్ మమ్మల్ని పరామర్శించడం కోసం విప్లవాడ ఆసుపత్రిలో కట్టి రాత్రి 12 గంటలకు మా దగ్గరికి వచ్చి మీరు రేపు కేటీఆర్ వస్తుండు, మీరు ఏం మాట్లాడద్దు, మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి చంపుతారు, అనేక రకాల ఇబ్బంది పెడతారు, హరీష్ నేను బయటకు తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడు, అదేవిధంగా మీకు న్యాయం చేస్తాను చెప్పింది మీరు కదన్నా. ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసింది మేము కదా. ఆ రోజు నువ్వు ఏం మాట మాట్లాడమంటే నేను ఆ రోజు ఆ మాట మాట్లాడినా. నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నేను నిలవలే. ఈ నేరల్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నీ మాటలు ఎప్పుడైతే నమ్మిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మాటలు నా నోటి నుంచి వచ్చేసినాయి. ఏ ఒక్కరోజు కూడా నీ మాట దాటిపోలే నేను. ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందన్నా, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలని అంటే ఇంత బలం చేసే ప్రయత్నం చేస్తున్నావా? ఇది నీకు న్యాయమనా? అదే బీజేపీ కార్యకర్తలు, అదే బీజేపీ నాయకులు అడుగుతున్నా, మీరందరూ నా సమస్య ఉన్నారు, సమస్య చూసి నేను సంజయ్ అన్న దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని చుట్లు తిరిగినా, సంజయ్ అన్న ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చినా, ఎక్కడ పోతే అక్కడ ఉన్నా, ఏ జరిగితే ఆ ధర్నా నేనున్నా. నా పనులు అన్నించి పెట్టుకొని ఎవరి కోసం చేసినా, నీ కోసం చేయలే, నీ కోసం నేను నిలవలే. ఈ రోజు నాకు ఆవేశం వచ్చింది, నాకు న్యాయం జరుగుతలే. 8 ఏళ్ళ నుంచి నాకు 30 ప్రయత్నించి మా జీవితం సర్వనాశనం అయితే మాకు ఇంకా న్యాయం జరిగితే, న్యాయం చెప్తా నువ్వు తీసుకుపోయి ఇంకా నువ్వు అన్యాయం చెప్తే మరి ప్రశ్నించకపోతే ఎవరు అడగాలి? మేము మాకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ చిల్లర కొడుకులతో మాట్లాడిస్తే నీ విలువ అవుతుంది సంజయ్ అన్న. నీ మీద గౌరవం ఉంది, ఇప్పటి కూడా నేను చాలా విధాలుగా ఒప్పుకొడుతున్నా. కేసు స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. నేనేదో తప్పు చేసినట్టుంటే దేనికంటే దానికి సిద్ధం. ఇట్లాంటి బాధ చేసే పని చేస్తే మాత్రం భవిష్యత్ కార్యంలో చాలా సీరియస్గా ఉంటుందన్నా. నేను ఇచ్చిపెట్ట నా కుటుంబ సభ్యులతో నువ్వేం మాట మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట మాట్లాడావు, ప్రతిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏం మాట మాట్లాడావు, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నదన్న. ప్రతి ఒక్కటి తెలుసు. నీ దగ్గర ఉన్న కార్యకర్తల నుంచి మొదలుకుంటే నన్ను చూస్తే ప్రతి కార్యకర్తకు తెలుసు అన్న. ఇటు వంశీగా ఎవడన్నా చిల్లర కానీ ఎవడన్నా మాటలు చెప్పి పంపిస్తే భయపడతా అనుకుంటారా? బహిర్గతం చేద్దాం. అవసరమైతే బీజేపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారు, పెద్దల దగ్గరికి పోదాం. మీరు నేరల కేసులో మీరు చేసినది ఏందో, నేను చేసిన తప్పేందో చూపిద్దాం. బహిర్గతంగా చర్చకు సిద్ధం. నేను ఎక్కడికంటే అక్కడికి. పైసలు ఇచ్చారు ఎవడన్నా పైసలు ఇచ్చింది? పైసలు ఇచ్చింది ఎవడు? నిన్ను నమ్ముకోలేదు కాబట్టి నీ బాధ్యత కదా పెట్టాల్సింది. నేను నమ్ముకున్నప్పుడు నువ్వు కొట్టాల్సిన బాధ్యత నీది కలసండి అన్న. మరి ఎవడు పెట్టాలి? మాకు అన్నం పెట్టవా, ఇంకోళ్ళు పెడితే అద్దటవా? కేటీఆర్ ప్రభుత్వం ఇస్తాడు అద్దంటివి, ఆర్థికంగా ఆదుకుంటే అద్దంటివి, 3 ఎకరాల భూమి ఇస్తాడు అద్దంటివి. మరి అన్ని రకాలుగా అద్దాలి. నువ్వు మాకు న్యాయం చేస్తాను మాట్లాడివి. మరి ఏది న్యాయం? ఇట్లా అడిగితే తప్ప ఈ చిల్లరగా నేను తీసుకొని ఏదో చిన్న మాట్లాడంటే భద్రం చెప్తే అంటే మేము పడతాం అనుకున్నావు సంజయన. అది నీకే ప్రమాదం. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ నేర్చుకో. నువ్వు ఎంతమందికి ఎన్నిసార్లు మాటలు చెప్పినావు, నీ మాటకు నేను ఎన్నిసార్లు కట్టుబడినా. ఈ రోజు నేను బహిర్గతంగా వచ్చి మాట్లాడడానికి రీజన్ నువ్వు చెప్పు సంజయన. నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా? నేరెళ్ళ కేసులో 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నావు కేసు అని. ఇలా కేసులు ఏం కాదుకోని నువ్వే బహిర్గతంగా నాతో అండి వల్ల. మరి నేను ఎవరు అడగాలన్నా? ఈ చిల్లర నా కొడుకులే సమాధానం చెప్పాలా? చెమడాలు తీస్తా. నేను మర్యాద గురించి మాట్లాడుతున్నా. అరే వంశీగా, నువ్వు ఒక దళిత సామాజిక వర్గం బిడ్డేనారా? నీకేమైనా 30 గ్రిప్ ఇచ్చి నీకు న్యాయం చేస్తాను, నిన్ను మోసం చేస్తే నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తావు చెప్పరా? నాకు సమాధానం చెప్పరా? ఎవరో నేను ఎగర చెప్పాను? ధైర్యం కూడా రారా? నేను అక్కడ ఉంటాను. నువ్వు ఎడిగిరమ్మంటే అడిగి వస్తారా? అని చూద్దాం. సంజయ్ అన్న ప్రశ్నిస్తే రౌడీజం గుండాయిజం చెప్పిస్తావు. చెప్పు సంజయ్ అన్న, నీ మాట నమ్మినా అన్న, నేను దేవుడు లెక్క పూజించిన కదా, ఏ రోజున నీ మాటకు ఎదురు చెప్పినా అన్న? నువ్వు ఎట్లా చెప్తా అట్లేదన్నా? ఈ 8 సంవత్సరాలు నువ్వు ఏం చెప్తా అన్నా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి నువ్వు ఏ మాట చెప్తా మాట చెప్పినా? ఇవాళ నువ్వు ఇచ్చే గౌరవం నాకు గిదా? నువ్వు చెప్పిన మాటలంటే ఇచ్చే గౌరవం గిదా? ఏమని చేసినావన్నా? నువ్వు ఇచ్చిన ₹1,00,000 అడ్వకేట్కి ఇస్తే అడ్వకేట్ మమ్మల్ని మోసం చేసిండు. మేము వేరే అడ్వకేట్ని పెట్టావు. ఎవరికి ఇచ్చినావన్నా లక్షలు? నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అన్నా, నువ్వు ఖర్చు పెట్టా నీ దగ్గరికి వచ్చినా? నా భార్యకు ఆరోగ్యం బాగాలేదన్నా, నా పరిస్థితికి ఇది ఉందని చెప్పినా. నువ్వు ఇచ్చిన ₹1000 1500 మందులు నాకు లక్షలు అన్నా? అది ఎవడు ఏడిగా? నీ లెక్క నమ్మి ఎవరైనా పోతే ఎవరు పెట్టుకోరా? ఎవరు చేయరా? అవి ఇస్తే లక్షలు ఇచ్చినాడన్నా? చూపి అన్న ఏ ట్రాన్సాక్షన్. నా పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ నీ ముందర పెడతా, బహిర్గతంగా పెడతా. నువ్వు ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ చేయించినావు చూపి, ఎప్పుడు ₹8 ఇచ్చినావు చూపి, ఎప్పుడైనా లక్షలు ఇచ్చినావు చూపి. మా నాన్న ఈ ఇష్యూ జరిగినప్పుడు మా నాన్న నీతోనే ఉన్నాడు కదా, దాదాపు ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ 2-3 లక్షల పైసలు అందరిని అడుగుతా అంటే కూడా నువ్వు నేరలకు వచ్చి మా ఇంట్లో భోజనం చేసి దేవన్నా నువ్వు పైసలు ఎవరు అడగకే, పైసలు అడిగితే బాధ్యతలు అందరూ ఇచ్చుకోపోతారు, ఆ పైసలు కూడా నేను ఇస్తానే, ఆ 3-4 లక్షలు నేను ఇస్తాను అలాంటివి మర్చిపోయినావు అన్నా? ఆ ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అంటే మర్చిపోయినావు అన్నా?
అన్న మాకు ఇబ్బంది ఉన్నదన్నా, మేము బాధితులను మేము లెక్కేసుకుంటామన్నా, మా పైసలు కింద అయితే అన్న మేము తీసుకుంటామన్నా వాళ్ళని అడుగుతామంటే లేదు హరీష్ నేను ఇస్తాను చెప్తుంది. మా ఇంటికి భోజనం చేసి చెప్పినావు అన్న. ఏమన్నా ఇలా నీకు నీ ఎలక్షన్ ప్రచారంలో నేను నీకు బంగారం లెక్క అనమాట. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చాక నీకు అంత చేదు కనబడ్డది అన్న. మా చెమట వాసన వస్తుందా ఈ రోజు నీకు? ఆ రోజు నీ ఇంట్లో కూర్చుని పెట్టుకొని పత్తి భోజనం పెట్టి నాతో నిలబడి ఎన్నికల ప్రచారానికి పిలిచిన నువ్వు ఈ రోజు అన్న నాకు న్యాయం చేయని అడిగితే ఇంత పని చేసే ప్రయత్నమా? ఇంత దిగజారిన రాజకీయం ఏమైనా ఉంటుంది సంజయ్ చెప్పండి. నా తల్లిదండ్రులకు నువ్వు ఏం మాట ఇచ్చినావు, ఏం మాట మాట్లాడుతున్నావు, వాడి చిల్లరగా వాడే మాట మాట్లాడుతున్నావు. కనీసం అరే వాస్తవాలు గిఫిరని అలాగే మాట్లాడే గిఫిరా విషయాలను నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పు సంజయ్ అన్న, ఎందుకు చెప్పలేకపోతున్నావు? మేమేం తప్పు చేసినాం ఇప్పటికి ప్రశ్నిస్తున్నాం. నీకు నిజంగా నేలలో దళితుల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి ఎస్సీ కమిషన్ తెప్పించి మా 8 మంది ప్రజలకు నువ్వు న్యాయం చేయి. నీ కాలుగడి నేను ఎత్తున పోసుకుంటా, నీ తప్పు చేసిన ఒప్పుకుంటా నేను ప్రశ్నించినందుకు. అది చేస్తావా? సామాజిక న్యాయం మాకు చేస్తావా? మా 8 మంది బాధ్యులకు మాకు న్యాయం చేస్తావా? ఇప్పుడు ఈ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నువ్వు, నీ దగ్గర అధికారం ఉంది, ఒక ఐపీఎస్ మీద చర్యలు తీసుకున్నంత హక్కు నీకున్నది. ఎందుకు తీసుకుంటున్నావన్నా? 2017 ఎలక్షన్లో మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎందుకు మాట్లాడతావు? నేరల గురించి ఎందుకు తీస్తావు? ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో సంజయ్ నేరల కేసులు అమ్ముడు పోయిన వాళ్ళని బహిరంగ అన్నాడు కదా. మరి ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదన్నా? ఆ రోజు నువ్వు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదన్నా? నీ మాట ఇంటే ఒక రకంగా, నీ మాట లేకపోతే ఒక రకంగా, ఒక బాధితుడు ఉన్నప్పుడు ఒక రకంగా, ఒక బాధితుడు లేనప్పుడు ఇంకో రకంగా, మాది అట్లా మాకే చెప్పేసి ఏం రాజకీయం చెప్తున్నావు సంజయ్ అన్న? ఇది నీకు న్యాయమనే నీ గుండె మీద వేసుకొని చెప్పి సంజయ్ అన్న, నువ్వు కనుక నాకు కరెక్ట్ న్యాయం చేసినట్టుంటే ఈ కనుక నేను ఒక్క రూపాయి కాదు కదా ఈ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను, మాకు న్యాయం చేయడు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు 3 అమ్మవారిని పూజిస్తావు కదా, అమ్మవారిని సాక్షి చెప్పన్నా. నువ్వు నిజంగా మా బాధితులందరికీ న్యాయం చేసినావా? కరెక్ట్ న్యాయమేనా? 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే న్యాయం అన్న? బిచ్చం వేసినట్టయితే దాంతో మీరు కోట్లాడుకుని బిల్డింగ్లు ఆడుకున్నావు. మా నాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన పైసలతో నేను బతుకుతాను. ఇప్పుడు కూడా ఎవరు సంపాదనకి ఎవరు రూపాయికి నేను ఆశపడలే. కేటీఆర్ కానీ వాళ్ళు సభా లక్ష్యం ఆఫర్ చేస్తే ఎప్పుడు బెండ్ కాలే. అవే పైసలు తీసుకోవాలనుకుంటే ఆ పైసలు తీసుకొని నేను కేటీఆర్ దగ్గర ముందు కావచ్చు. ఈ రోజు గిన్నె ఇబ్బందులు పడి ఇంత బదలమై నీ చుట్టూ తిరిగి నేను ఇంత నీతో నేను పేర్లు ఎందుకు కనిపించుకుంటాను? నాకేమవసరం? నీతో మాట్లాడేవాళ్ళు నాకేమవసరం అన్నా? అదే కేటీఆర్ దగ్గరికి కోతులు కావచ్చు. ఆ రోజు నువ్వు విడిచిపెడితే ఆ రోజు రాత్రి 12 గంటలకు వచ్చి వెంబడవాళ్ళ మన కూర్చోబెట్టి అన్ని రకాల మాటలు చెప్తావు. మీరు దాటిపోవద్దు, మీకు న్యాయం చెప్తాను చెప్తావు. ఇలా నేరలలో ఎస్సీ కమిషన్ ఏమైందంటే లేని వాళ్ళు బదనం చేస్తాం. ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా సంజయ్ చెప్పు. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నాకు ఇప్పటికి చెప్తున్నానా, నువ్వు పెద్ద మనిషి చేసుకొని ఆలోచించి కరెక్ట్ మాట్లాడు. లేదు నేను ఈ విధంగా ఉంటా అంటే అన్న నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధము. ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఆర్టీఐ పెట్టి ప్రతి తీసుకున్నాగా ప్రతిదీ నా దగ్గర ఉంది. 2015లో కేసు జరుగుతుంది. ఇంతవరకు ఎస్సీ కమిషన్ కేసు రిజిస్టర్ కదా అన్న. ఎస్సీ కమిషన్ రాములు నేను 2 సార్లు కలిస్తే డైరెక్ట్ మొక్కలు పట్టుకొని అడిగాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు బాయ్? నేరేళ్ల కేసు విషయంలో బండి సంజయ్ అన్ని విషయాలు తెలుసు, నువ్వు బండి సంజయ్ అడుగుకున్నానన్నా. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారన్నా? ఎస్సీ కమిషన్ రాముల మీద కేసు పెడతా అని చెప్పినా నువ్వేమన్నావు? పార్టీ పరువు పోతుంది, పార్టీ ఇచ్చేది పోతుంది, తలెత్తుకోలేదు కొట్లాలేం బాయ్, మనమే కొట్లాడు మనమే పడిపోయింది నన్ను ఇచ్చేది పోతుందని చెప్పినావు అన్నా. మరి ఆ మాటలకు అర్థమని చెప్తారన్నా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు కూడా చాలా సున్నితంగానే మాట్లాడుతున్నా. ఎవరో నలుగురు చిన్నగా నన్ను సపోర్ట్ చేసి నావి చేసి నన్ను ఏదో బలం చేస్తే నేను భయపడని కాదు, బెదిరిపోవటని కాదు, అదిరిపోవటం కాదన్నా. సావం చూసే వచ్చిన అది నీ దగ్గర నుంచే నేర్చుకున్నా. నేను భయపడటం అయితే కాదన్నా. నువ్వు నిజంగా మా మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కార్యకర్తలు అందరూ ఆలోచించండి. ఇవాళ మేము ఎస్సీ కమిషన్ గురించి అడిగితే మమ్మల్ని బదనం చేసే ప్రయత్నం చేస్తుండు. అదే సమయానికి నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు న్యాయం చేయన్నా. ఎస్సీ కమిషన్ చెప్పి ఎస్పీ విశ్వజిత్ గారు కొట్టింది వాస్తవం కాదా? ఆ రోజు నువ్వే కాదన్నా కొట్లాడింది. దశ దిశ ప్రోగ్రాంలో మాట్లాడుతుంది నీ గురించి అన్ని నేను నెత్తి మీద పెట్టుకొని మాసంజయ్ పొల్ల బుద్ధి చెప్పిన కాదన్నా. ఇలా విశ్వాసం లేదన్నా? నాకు ఆవేశం ఉందన్న, నాకు న్యాయం జరుగుతలేదని అందరు చుట్టూ తిరిగి అలసిపోయినన్నా. మరి నా ఆవేశంతో ఒక మాట అంటే నీకు ఏమి ఇబ్బంది వచ్చిందన్నా? నీకు పిలిచి మాట్లాడే ఆవేదన లేదా? నీ మాట కాదమ్మా, నువ్వు మాకు సమాధానం చెప్పి హక్కు నీకు లేదా? నేను మాట్లాడచ్చా? 100 రకాలు మాట్లాడతావు. బాధిత ఆవేదన ఉంది, నా ఆవేదనకు అంత మాట చెప్పాలి. నా లెక్క తండ్రిగిరి ప్రయోగించబడి ఎటుగాలు లేకుండా చేసిన ప్రతి ఒక్క బాధిత ఆవేదన ఉంటుందన్నా. అనుభవించిన బాధ తెలుస్తుంది. ఇలా నేను అడిగితే తప్ప అన్నా? ఇప్పటికైనా సంజయాలను పెద్ద మనిషి చేసుకుని ఆలోచించు. కంపల్సరీ నేరేళ్ల కేసులో ఎస్సీ కమిషన్ తెప్పియాల్సిందే, విశ్వజిత్ గారిని లోపలేయాల్సిందే. నువ్వు ఆ పరిగట్లా చేసినట్టుంటే నేను నిలబెట్టి ప్రెస్ మీట్ ఉపసంహరించుకుంటా, నేను తప్పని జరుపుకుంటా.